జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయోధ్య రాములు వారి యొక్క మేము ప్రతిజ్ఞ పూనామో మా మేనిఫెస్టో ఉందో, లేకపోతే ఇంతకు ముందు ప్రతిసారి కూడా బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడే రాముల వారు గుర్తొస్తారు కానీ వాళ్ళకి రాముల వారు శ్రద్ధ లేదు, ఆ గుడి కట్టరని చెప్పిన వాళ్ళందరికీ సమాధానం చెప్పేసేసి ఈ రోజున ఆ యొక్క రాముల వారిని అక్కడ ప్రతిష్ఠించడం మనందరం చూస్తున్నాం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంటే 500 సంవత్సరాల పై పోరాటంతో రాములల్లాని మనం తిరిగి తెచ్చుకున్నాము. కాబట్టి అది మేము ఆల్రెడీ పూర్తి చేసిన వాగ్దానం మా మేనిఫెస్టోలో. ఈ రోజున ప్రజలు చూస్తుంది ఏంటంటే నరేంద్ర మోదీ గారు చెప్పిన విధంగా ఇప్పటి వరకు చేసింది ట్రైలర్ మాత్రమే. ఇక ముందున్నది బిగ్ పిక్చర్ ఇస్ ముందుందని చెప్పి చెప్పడం ఈ రోజు. ఎందుకంటే అనేక సమస్యల్ని సరి చేసుకుంటూ ఈ 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల్లో అనేక సమస్యలను సెట్ చేసుకుంటూ ఈ రోజు ప్రపంచంలోనే విశ్వ గురువుగా ఎదిగిన దేశం ఏదైనా ఉందంటే అతి తక్కువ కాలంలో ఒక నాయకుని యొక్క నాయకత్వం అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారతదేశం. ఈ రోజున మనందరికీ తెలిసిందే 11వ స్థానం నుంచి మనం భారతదేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఇక మనం చెప్పింది ఏమిటంటే నరేంద్ర మోదీ గారు ఈసారి తనకి 5 సంవత్సరాల పరిపాలన ఖచ్చితంగా కూడా భారతదేశాన్ని 3వ ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా కూడా మరి భారతీయ జనతా పార్టీ లోని కేంద్ర ప్రభుత్వం రేపు జూన్ 4వ తారీఖున ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థని 3వ స్థానంలో తీసుకెళ్తుంది. ఈ మీరు ఏదైతే భ్రష్టాచారం 2019లో దాన్ని ఇంకా క్లీన్ చేసి కోర్టులలో ఉన్న ఈ యొక్క స్కామ్స్టర్ల యొక్క కేసులన్నింటినీ కూడా ఇంకా స్పీడ్ గా చేసి దాన్ని వాళ్ళందరినీ కూడా జైల్లోకి పంపించే కార్యక్రమాన్ని ఈ యొక్క 5 సంవత్సరాల్లో జరుగుతుంది. అదేవిధంగా మరి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవన్నీ మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు 2014కి 50,000 కిలోమీటర్లు ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో ఈ రోజు 1,00,000 కిలోమీటర్ పైకి వెళ్ళింది. ఇంకొక 50,000 కిలోమీటర్లు వివిధ స్థాయిల్లో అంటే వివిధ స్టేజెస్ లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడే దిశగా వచ్చే 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి అబ్కీ బార్ 4 సబ్కే పార్ అనేది చేసి చూపిస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తాం.